మీరు ఎప్పుడైనా ఎవరో విపత్తు సంభవించే ముందు చివరి హెచ్చరికలను పట్టించుకోకుండా ఉండడం చూశారా? అదే ఉత్తర ఇజ్రాయెల్కు జరిగింది. అష్షూరీయులు సమారియాను ముట్టడించగా సందేశం స్పష్టంగా ఉంది. దైవదండన తిరుగుబాటు కొనసాగిస్తే తీవ్రమైనదే అయినా ఆయన తుది యోజనలో ఆయనను నమ్మే వారికి పునరుద్ధరణ ఆశ ఉంటాయి. చారిత్రక క్షణం దారుణమైనది. ఇజ్రాయేలు రాజు హోషేయ ప్రమాదకరమైన రాజకీయ ఆట ఆడేందుకు ప్రయత్నించాడు. బయటికి అష్షూరుకు విధేయుడిగా నటిస్తూ రహస్యంగా ఈజిప్టు సహాయం కోరాడు. ఇది బయటపడినప్పుడు అతన్ని జైలులో వేయించారు. అష్షూరీయులు 3 సంవత్సరాల పాటు సమారియాను ముట్టడి చేశారు. యెషయా ప్రవచనాల ద్వారా ఈ సంక్షోభం కేవలం రాజకీయమే కాదని చూస్తాము. ఇది ఆధ్యాత్మికమైనది. యెషయా ఇజ్రాయేలును ఎఫ్రాయిము మత్తులో ఉన్నవారి వర్ణిస్తూ విభవంగా కనిపించే అందం క్షీణిస్తున్న పువ్వు అని చెప్పాడు. దేశ నాయకులు ఆధ్యాత్మికంగా మత్తులో ఉన్నవారిలా తమ నిర్ణయాల్లో తరబడుతూ వారి బల్లలు అన్ని వాంతులతో నిండిపోయినట్లుగా ఉన్నాయి. దేవుణ్ణి నమ్మడానికి బదులుగా మరణంతో నిబంధనలోకి ప్రవేశించామని వారు గొప్పలు చెప్పుకున్నారు. ఒకటి మించుకోయే శిక్ష వచ్చినా మమ్మల్ని తాకదు, ఎందుకంటే అబద్ధాన్ని ఆశ్రయంగా చేసుకున్నాము అని వారు చెప్పారు. అదేమీ మాట, అలాంటి దాన్ని మీ వారసత్వంగా ఉంచారనిపిస్తుందా? కానీ దేవుని ప్రతిస్పందన ఆశ్చర్యకరం. తీర్పు ప్రకటిస్తున్న సమయంలోనూ ఆయన తన తుది ప్లాన్ను వెల్లడిస్తాడు. ఇదిగో, నేను సీయోనులో ఒక రాయిని ఉంచుతున్నాను. అది పరీక్షించబడిన రాయి, విలువైన మూలస్తంభ రాయి, దృఢమైన పునాది కోసం. దానిపై ఆధారపడేవాడు ఎప్పటికీ భయంతో కలవరపడడు. ఎంత అద్భుతమైన వాక్యం ఇది! ఈ ప్రవచనం తక్షణ సంక్షోభాన్ని మించి యేసు క్రీస్తును సూచిస్తుంది. ఆయనే మూలస్తంభరాయి, ఆయనపై విశ్వాసం ఉంచిన వారందరికీ నిజమైన భద్రతను అందించేవాడు. యెషయా 24లో దేవుని తీర్పు విశ్వవ్యాప్తంగా ఉంది. ప్రభువు భూమిని పాడు చేసి దాన్ని నాశనం చేయబోతున్నాడు. ఈ అధ్యాయం మనకు ఎవరూ మినహాయింపు కాదని చూపిస్తుంది. అది యాజకునికి అయినా ప్రజలకు అయినా ఒకేలా ఉంటుందని చెబుతుంది. అయినా భూమి చివరల నుండి స్తోత్రగీతాలు ఎగసిపడుతున్నాయని మనం వింటాము మరియు సీయోను కొండపై దేవుని పరిపూర్ణ పరిపాలనను చూచుతాము. తర్వాత 25వ అధ్యాయంలో వాతావరణం మారిపోతుంది. యెషయా స్తోత్రంలో ఉప్పొంగుతాడు. ప్రభువా, నీవే నా దేవుడు. నీ నామాన్ని నేను మహిమపరచి స్తుతిస్తాను. నీవు సంపూర్ణ విశ్వాసంతో అద్భుతమైన కార్యాలు చేశావు, చాలా కాలం క్రితమే ఆలోచించిన కార్యాలు. దేవుడు అన్ని ప్రజల కోసం సిద్ధం చేసే మహత్తర విందును ప్రవచించబడింది. అక్కడ ఆయన మరణాన్ని శాశ్వతంగా నశింపజేస్తాడు మరియు ప్రతి ముఖం నుండి కన్నీళ్లను తుడిచివేస్తాడు. ఈ ఆశాభావన 26వ అధ్యాయంలో కొనసాగుతుంది. అక్కడ మనకు ధర్మగ్రంథంలోని అందమైన వాగ్దానాలలో ఒకటి కనిపిస్తుంది. నీ మీద నమ్మకంతో నిలకడగా ఉన్నవారి మనసులను నీవు సంపూర్ణ సమాధానంలోనే ఉంచుతావు. నిజంగా ఎంతటి చీకటి కాలంలోనైనా దేవుని మీద ఆలోచనలను స్థిరంగా ఉంచిన వారికి ఆయన సమాధానాన్ని అందిస్తాడు. ఈ అధ్యాయం పునరుద్ధానంపై అద్భుతమైన ప్రవచనంతో ముగుస్తుంది. మీ మృతులు జీవిస్తారు. ప్రభువా, వారి శరీరాలు లేచిపోతాయి. ఈ ప్రవచనాలన్నింటిలోనూ మనం దేవుని విధానాన్ని చూస్తాము. పాపం వల్ల తీర్పు వస్తుంది, కాని ఆయన తుది పురుషార్థం పునరుద్ధరణే. ఒక తెలివైన రైతు ప్రతి పంటను ఎలా పరిగణించాలో తెలిసినట్లే యెషయా 28వ అధ్యాయంలో వివరించినట్టు దేవుడు తన ప్రజలతో ఎలా వ్యవహరించాలో, ఉత్తమ పంటను ఎలా పొందాలో ఖచ్చితంగా తెలుసు. అయితే ఈ సత్యాలను మనం ఈరోజు ఎలా వర్తించాలి? మొదటిగా, మనకు తప్పు అని తెలిసిన వాటితో రాజీ పడటం ఇశ్రాయేలు మరణంతో ఒడంబడిక చేసుకున్నట్లుగా దుర్ఘటనకే దారి తీస్తుందని గుర్తించాలి. మనము మోసంతో గాని లేదా దేవుని కాకుండా మరేదానిపై నమ్మకం ఉంచి రక్షించుకోవాలని ప్రయత్నిస్తే మన భద్రత మట్టిలో నిర్మించినట్టు. దీనికి బదులుగా మన జీవితాలను నిజమైన మూలస్తంభమైన యేసు క్రీస్తుపై నిర్మించాలి.
యెషయా చెప్పినట్లుగా ఈ మోనస్తంభంపై నమ్మకం ఉంచిన వారు ఎప్పుడూ భయంతో కలవరపడరని ఆయన హామీ ఇచ్చాడు. అలాగే మనము క్రీస్తైన యేసులో మనలను బలంగా నిమగ్నం చేసుకుంటే కదిలించలేని భద్రతను పొందగలము. ఇది మన నిర్ణయాలు, సంబంధాలు, ప్రాధాన్యతలను లోకపు జ్ఞానంతో కాకుండా ఆయన సత్యంతో సరిపోల్చుకోవాలని సూచిస్తుంది. మన మనస్సును దేవునిపై స్థిరంగా ఉంచడం ద్వారా సంపూర్ణ శాంతి వాగ్దానాన్ని మనం స్వీకరించవచ్చు. మన ఆందోళనలతో నిండిన ప్రపంచంలో ఇది మనం పరిస్థితుల వల్ల మునిగిపోకుండా దేవుని స్వభావం, వాగ్దానాలు, ఉద్దేశ్యాలపై ఉద్దేశపూర్వకంగా దృష్టి పెట్టడాన్ని సూచిస్తుంది. మన ఆలోచనలను ఆయనపై స్థిరపరిస్తే కలవరంలోనూ ఆయన మనకు శాంతిని ప్రసాదిస్తాడు. చివరగా ఈ ప్రవచనాలు దేవుని తీర్పులు ఎంత కఠినంగా ఉన్నా అవి ఆయన తుది మాట కాదని మనకు గుర్తు చేస్తాయి. మరణాన్ని శాశ్వతంగా నశింపజేస్తారని, ప్రతి కన్నీటిని తుడిచేస్తారని వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు బూడిదలో నుంచి అందాన్ని తీసుకురావడానికి పనిచేస్తున్నాడు. మన ఎంపికల ఫలితాలను ఎదుర్కొన్నప్పటికీ ఆయన పునరుద్ధరణ కోసం తుది ప్రణాళికపై మనం నమ్మకం ఉంచవచ్చు. సమారియా ముట్టడిలో యెషయా ప్రవచనాలు ఇప్పటికీ బలంగా వర్తిస్తూనే ఉన్నాయి. మనము దేవునిని తిరస్కరించిన ఫలితాల గురించి అవి హెచ్చరిస్తున్నప్పటికీ ఆయన పునరుద్ధరణ పట్ల ఉన్న హృదయాన్ని, మరణంపై ఆయన తుది విజయాన్ని కూడా అవి వెల్లడిస్తున్నాయి. ప్రధాన మూలస్తంభమైన క్రీస్తు ద్వారా ఇశ్రాయేలు తప్పు మార్గాల్లో వెతికిన భద్రతను మనం కనుగొనగలం. ఆయనపై అచంచలమైన విశ్వాసంతో వారు కోల్పోయిన శాంతిని మనం పొందగలం. మరియు ఆయన వాగ్దానాలపై విశ్వాసం ద్వారా మరణం మరియు ప్రతి కన్నీటి బొట్టు విజయంలో మృంగివేయబడే ఆ గొప్ప విందులో పాల్గొనడానికి మనం ఎదురు చూడవచ్చు. తుడిచిపెట్టబడింది.